Good afternoon, students. Okay, good afternoon. Yes, now unmuted. Yes. Hello, good afternoon. Okay, okay, yes. Okay, Okay, sorry. okay, good. Good afternoon. Okay. సో మనం ప్రాజెక్ట్ వర్క్ కంటిన్యూ చేద్దాం. ప్రాజెక్ట్ వర్క్ కంటిన్యూ చేద్దాం. దాంట్లో భాగంగా మళ్ళా ఒక్కసారి బ్యాక్ రివర్స్ ఐ మీన్ రివర్స్ ఇంజనీర్ ద్వారా మనం బ్యాక్ వెళ్దాం. డేటాబేస్ రివర్స్ ఇంజనీర్ ఈరోజు దీన్ని ఫినిష్ చేయాలి. ఫినిష్ చేసి డమ్మీ డేటా డంప్ కూడా డేటా కూడా డిఫాల్ట్ డేటాను కూడా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఈ మార్ట్ ఎగ్జిక్యూట్ 14 tables, total 14 tables తోటి ఫినిష్. ఓకే, గుడ్. నెక్స్ట్ మనకి మనం నిన్న సెట్ చేసుకున్న సెట్టింగ్స్ ప్రకారం ఉండదు అది. మనం మళ్ళీ దాన్ని నీట్గా సెట్ చేసుకుంటేనే మనం డిజైన్ చేయగలుగుతాం, లేదంటే డిజైన్ చేసుకోలేము. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్లారిటీ ఉండదు మనకి. అని చెప్పేసి కస్టమర్స్ ఓకే అండ్ ఒక్క నిమిషం. ఎస్, ప్రొడక్ట్స్ ఆర్డర్ స్టేటస్ పేమెంట్ స్టేటస్ ఇంకా మనకి పేమెంట్ మోడ్, ఇంకా బ్రాండ్, సప్లయర్స్, ఇంకా ఉన్నాయా? ఎస్, ఇన్వాయిస్. సో ఇన్వాయిస్, పేమెంట్ స్టేటస్, ఇన్వాయిస్ అండ్ పేమెంట్స్ మొత్తం ఒక స్క్రీన్కి రాదు, మనం కొంచెం సెట్ చేసుకోవాల్సి ఉంది. ఈ ఆర్డర్స్, ఆర్డర్ ఐటమ్స్, ప్రొడక్ట్స్, ఓకే, అండ్ సప్లయర్స్ అండ్ ప్రొడక్ట్ స్టేటస్, కేటగిరీ అండ్ బ్రాండ్. ఓకే, ఆర్డర్ స్టేటస్, ఆర్డర్స్తో పాటు ఆర్డర్ స్టేటస్. ఓకే, గుడ్. అండ్ పేమెంట్స్ ఇన్వాయిస్ ఎటు ఉంది కదా, ఇంకా మనం కస్టమర్స్ ఇన్వాయిస్ తీసుకెళ్దాం. పేమెంట్ ఇక్కడ తీసుకొద్దాం. పేమెంట్ మోడ్, పేమెంట్ స్టేటస్, పేమెంట్ మోడ్ ఇక్కడ పెడదాం. ఓకే, గుడ్. మధ్యలో వీటిని తీసేద్దాం. గుడ్. ఇప్పుడు మనం నిన్న కొన్ని విషయాలు అనుకున్నాం. మనం పేమెంట్ దగ్గరకు వచ్చాం కాబట్టి ఏంటి వ్యాలెట్, అంటే వ్యాలెట్కి సంబంధించింది. వ్యాలెట్ ఉందమ్మా. ఎస్, మిమ్మల్ని నేను కొన్ని మీరు ఇన్వాల్వ్ అమ్మున్నాను. ఓకే, వ్యాలెట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. వ్యాలెట్లో ఏం ఫీల్డ్స్ ఉండాలి అనే దాని గురించి మనకి
వ్యాలెట్ ఓకే, వ్యాలెట్కి వచ్చేసి వ్యాలెట్ ఐడి అంటే వ్యాలెట్ ఐడి ఎందుకు ఇక్కడ మనకి? వ్యాలెట్ అనేది ఒకటే ఉంటుంది కదా, వ్యాలెట్ అనేది ఒకటే ఉంటుంది మనకి. వ్యాలెట్ అమౌంట్ అంటే సరిపోతుంది కదా, వ్యాలెట్ ఐడి అవసరమా? వ్యాలెట్ ఐడి అవసరం లేదు. వ్యాలెట్ అమౌంట్, వ్యాలెట్ బ్యాలెన్స్ లేదా వ్యాలెట్ బ్యాలెన్స్ అంటే సరిపోతుంది. వ్యాలెట్ బ్యాలెన్స్ అంటే సరిపోతుంది. ఓకే, వ్యాలెట్ బ్యాలెన్స్ ఇది మనకి డెసిమల్ డిఈసి ఒక 10, అంత ఉండే అవకాశం లేదు, అయినా సరే నేను ఇలా పెడుతున్నాను 2. ఓకే, బై డిఫాల్ట్ వచ్చేసి 00000 పెడుతున్నాను డిఫాల్ట్, నాట్ నల్. ఓకే, అంతే. వ్యాలెట్ బ్యాలెన్స్ అంతే, బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది. అండ్ మనం ఇక్కడ వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్, వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్, వ్యాలెట్ బ్యాలెన్స్ వ్యాలెట్ అనేది, వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఓకే, వ్యాలెట్లో అమౌంట్ ఎంత ఉందో ఉంటుంది, అమౌంట్ ఎంత అనేది ఉంటుంది. ఇక్కడ వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంక్ కోడ్, మనము బ్యాంక్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వాటిని యూజ్ చేసుకుని పే చేస్తే వాడు మెయింటైన్ చేసుకుంటాడు వాటి ట్రాన్సాక్షన్స్. బట్ మనం వ్యాలెట్ పెట్టాం కాబట్టి వ్యాలెట్లో డబ్బులు వేసుకోవాలి అన్నా, వ్యాలెట్ నుంచి ఖర్చు పెట్టినా మనము దాని డీటెయిల్స్ అనేవి స్టోర్ చేయాలి ఈ వ్యాలెట్. ఓకే, ఈ వ్యాలెట్ అంటే ఇంకా వ్యాలెటే, ఇంక ఈ వ్యాలెట్ ఏం అవసరం లేదు, వ్యాలెటే. ఓకే, సో దాని ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయాలి, మనం వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఇంకొక టేబుల్ని క్రియేట్ చేద్దాం. దీనికి వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ ఉందమ్మా, లేదంటే బ్యాలెన్స్ హిస్టరీ అందాం. బ్యాలెన్స్ హిస్టరీ, బ్యాలెన్స్ హిస్టరీ. ఓకే, బ్యాలెన్స్ హిస్టరీలో మనం ఒక ట్రాన్సాక్షన్ ఐడి, బ్యాలెన్స్ హిస్టరీ ఇంత పెద్ద అనుకుండా, ట్రాన్సాక్షన్ TRID. ఓకే, ఇది ఆటో ఇంక్రిమెంట్ TR అందాం మనం, అంతే. TR అంటే మీన్స్ ట్రాన్సాక్షన్. TR డేట్ వచ్చేసి డేట్ టైం అందాం. ఈ డే టైం వచ్చేసి మనకి ఇక్కడ అప్డేట్, ఇది మనము ఇక్కడ ఒకటి ఆటోమేటిక్గా తీసుకుని డేట్ తీసుకోవడానికి కరెంట్ డేట్ కాదు, టైం స్టాంప్. కరెంట్ టైం స్టాంప్ తీసుకున్న డిఫాల్ట్ వాల్యూ ఆటోమేటిక్ ప్రజెంట్ టైం తీసుకుంటుంది అది. అండ్ ట్రాన్సాక్షన్ డేట్ ఉంది కదా, ట్రాన్సాక్షన్ డేట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా. ట్రాన్సాక్షన్ ఐడి కాకుండా
పేమెంట్ ఐడి దేనికోసం మనం పేమెంట్ చేసాము అనేది పేమెంట్ ఐడి. పేమెంట్ ఐడి ఉందమ్మా. ఎస్, పేమెంట్ ఐడి వచ్చేసి మనం ఇక్కడ ఓకే, ట్రాన్సాక్షన్ డేట్, అమౌంట్, టిఆర్ అమౌంట్ అందాం. టిఆర్ అమౌంట్, ఇది డెసిమల్, వచ్చేసి 10,2. ఇంకా ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ దేనికి సంబంధించింది? వ్యాలెట్ రీఛార్జ్కి సంబంధించిందా? అది సపరేట్ చేయాలా లేదంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత జరిగింది ఏంటి అనేది ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అమౌంట్. ఓకే, డెబిట్ అమౌంట్, డెబిట్ ట్రాన్సాక్షన్ డెబిట్ అమౌంట్ అనకుండా టిఆర్ డిబిటి డెబిట్ అంటున్నాను. అండ్ టిఆర్ క్రెడిట్, క్రెడిట్ ఏమన్నా కంప్లీట్ రాద్దాం, లేకపోతే డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే, డెబిట్ అని తెలుసా? మన అకౌంట్లో డెబిట్ అని క్రెడిట్ అని అంటారు కదా. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి? క్రెడిట్ మీనింగ్ యాడ్, డెబిట్ మీనింగ్ డిడక్ట్ అవటం. ఓకే, గుడ్. ఇలా నేను ఇస్తున్నాను. అండ్ ఇఫ్ క్రెడిట్ అంటే వ్యాలెట్లోకి వచ్చినట్టే, క్రెడిట్ అంటే వ్యాలెట్లోకి వచ్చినట్టే. డెబిట్ అయితే దేనికోసం డెబిట్ అయింది? వ్యాలెట్ నుంచి. క్రెడిట్ అంటే వ్యాలెట్కి వచ్చింది, వ్యాలెట్కి అమౌంట్ యాడ్ అవుతుంది. ట్రాన్సాక్షన్ డెబిట్ అయితే దేనికోసం జరిగింది? ఓకే, డిఆర్ డ్రా సిఆరా. ఓకే, ఇది ట్రాన్సాక్షన్ కాకుండా మనం పేమెంట్కి ఏదో చేస్తాం, అందుకని ఓకే, మనం ఇక్కడ పేమెంట్ ఐడి అనేది తీసుకుందాం. ఒకటి పేమెంట్ ఐడి, దీనికి నేను రిలేషన్షిప్ పెట్టట్లేదు, సమ్ ప్రాబ్లం ఉంటుంది. పేమెంట్ ఐడి తీసుకుంటాను. ఇది ఇంటిజర్ పేమెంట్ ఐడి
తీసుకుంటున్నాను. బై డిఫాల్ట్ పేమెంట్ ఐడి 0. పేమెంట్ ఐడి బై డిఫాల్ట్ 0. ఓకే, నేను దీనికి ఫారెన్ కీ సెట్ చేయట్లేదు. ఫారెన్ కీ సెట్ చేస్తే క్రెడిట్లో ఈ ఫీల్డ్ డేటా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఒప్పుకోదు అనమాట. అందుకని చెప్పేసి నేను దాన్ని ఫారెన్ కీ పెట్టట్లేదు, 0 పెట్టేశాను ఇక్కడ డైరెక్ట్గా. ఫారెన్ కీ పెట్టట్లేదు. ఓకే, ఇంతకు మించి అవసరం లేదు అనుకుంటున్నాను. దీంట్లో చూద్దాం, ట్రాన్సాక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే మనం అప్పుడు చూసుకోవచ్చు దాని గురించి. ఓకే, గుడ్. డెబిట్, ఐ మీన్ డెబిట్ ఆర్ క్రెడిట్. క్రెడిట్ అయితే వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. పేమెంట్ డీటెయిల్స్ కావాలి మనకి, పేమెంట్ మోడ్ ఇవన్నీ కావాలి. దీనికి క్రెడిట్కి అయితే అవన్నీ కూడా చూద్దాంలేండి. ఓకే, వ్యాలెట్ అండ్ బ్యాలెన్స్ హిస్టరీ. దీనికి ప్రజెంట్ అయితే వెయిట్ తోటి రిలేషన్షిప్ లేదు, వ్యాలెట్కి లేదు, దీనికి లేదు, దేనికి మనకి రిలేషన్షిప్ లేదు. చూడండి, అయినప్పటికీ దీన్ని మనం పర్ఫెక్ట్గా డీల్ చేస్తాం, వాటిని హ్యాండిల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి షిప్పర్ అనుకుందాం కదా మనం. షిప్పర్ అనుకుందాం. షిప్పర్ అంటే మన ప్రోడక్ట్ని షిప్ చేస్తారు కదా, షిప్పర్. నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఒకటి వచ్చేసింది మనకి. ఈ షిప్పర్ని నేను ఇక్కడ సప్లైని షిప్పర్ కింద మారుస్తున్నాను. షిప్పర్ ఐడి సేమ్, అన్ని సేమ్ ఉంటాయి. షిప్పర్ అయినా సప్లైర్ అయినా ఒకే రకంగా ఉంటాయి. షిప్పర్ నేమ్ అంతే, మిగతా అంతా సేమ్. కాంటాక్ట్ పర్సన్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్, ఈమెయిల్, హౌస్, స్ట్రీట్, ల్యాండ్ మార్క్. వీళ్ళకి ల్యాండ్ మార్క్ అవసరమా? ఉన్నాయి. షిప్పర్కి ల్యాండ్ మార్క్ ఇవన్నీ అవసరం లేదు, తీయేస్తున్నాను. డైలెక్ట్ సెలెక్టెడ్. స్ట్రీట్ ఉండేవ్వండి, పిన్. ఓకే, దీనికి కూడా అవసరం లేదనుకుంటాను నేను. దీనికి ఈ సప్లైర్కి కూడా ల్యాండ్ మార్క్ అవసరం లేదు. అనవసరం కాలమ్స్ ఎందుకు? ఓన్లీ కస్టమర్కే కావాలి ల్యాండ్ మార్క్, డెలివరీ చేయాలి కాబట్టి. ఓకే, ఇక్కడ షిప్పర్ ఉన్నాడు. షిప్పర్ ఆటోమేటిక్గా మనకి ఆటోమేటిక్గా అడ్రస్ ఫీల్డ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ఆర్డర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆర్డర్స్కి మనం దీనికి పైన పెడదాం, ఇక్కడే పెట్టేద్దాం. ఆర్డర్ డీటెయిల్స్ కిందకనే వేద్దాం. ఆర్డర్స్కి షిప్పర్ ఐడి కావాలి, షిప్పర్ ఐడి. ఓకే, ఆర్డర్ డెలివరీ అంటే ఆర్డర్ స్టేటస్ కనుక మనకి షిప్డ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ షిప్పర్ అనేది ఆటోమేటిక్గా రావాలి మనకి. దానికోసం నేను ఇక్కడ ఏం చేయట్లేదు ప్రజెంట్. అంటే పెద్ద అప్లికేషన్లు ఎలా ఉంటుందంటే మాన్యువల్ ఉండదు. ఏ షిప్పర్ అయితే ప్రజెంట్ ఆ ఏరియాకి ఎలిజిబుల్, ఐ మీన్ రిలేటెడ్ లేదా సూటబుల్లో, ఆ షిప్పర్ ఆటోమేటిక్గా ఖాళీగా ఉంటాయి. అంటే ప్రజెంట్ ఏ షిప్పింగ్ యాక్టివిటీ ఏం లేకపోతే ఆటోమేటిక్గా అతనికి అసైన్ అయిపోద్ది అనమాట. ఆటోమేటిక్, మాన్యువల్ ఉండదు రియల్ టైమ్ యాప్స్లో. ఓకే, బట్ చిన్న యాప్స్లో ఏంటంటే మాన్యువల్గా సెట్ చేస్తుంటారు. అమెజాన్ లాంటి యాప్స్లో అయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అది. ఓకే, షిప్పర్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే, షిప్పర్ మనము దీనికి షిప్పర్ ఐడి అనేది సెట్ చేయడం జరిగింది. కస్టమర్ ఐడి, ఆర్డర్ స్టేటస్ అండ్ షిప్పర్ ఐడి. షిప్పర్ను కూడా మనం అలాట్ చేసేసాం. గుడ్, షిప్పర్ ఐడి కూడా అలాట్ చేసాం. దిస్ ఈజ్ ఆర్డర్ అండ్ ఆర్డర్ ఐటమ్స్. ఈ రెండు పక్కన కుదరదా? ఉండే ఇలానే బాగుంది. ఆర్డర్ స్టేటస్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం. ఇదేమో ఉంటుందా, మనం క్లోజ్ చేసిన వెంటనే మళ్ళీ పోతుంది, రిసెట్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఏమో మనం మిస్ అయ్యి ఉన్నాయా?
స్టూడెంట్స్ కార్ట్ అనేది దట్ ఇస్ ఓన్లీ స్టేటస్ అంతే. కార్ట్ అనేది సపరేట్గా ఏమి ఉండదు. కార్ట్ ఓన్లీ స్టేటస్. చూడండి, అది మనము చూపిస్తాను నేను అది ఎలా ఏంటి అనేది. ఓకే గుడ్. దీంతో వెళ్దాం. అవసరమైతే మధ్య మధ్యలో మార్చుకుందాం ఈ డిజైన్ని. దీన్ని నేను ఫిక్స్ చేస్తున్నాను. మళ్ళా సింక్ మోడల్ ద్వారా, సింక్రనైజ్ మోడల్ ద్వారా దీన్ని మనం రీసెట్ చేస్తున్నాను మన మెయిన్ డేటాబేస్ని. ఓకే, నెక్స్ట్ ఓకే, ఫ్యూ చేంజెస్ అంతే ఈసారి, ఎక్కువ చేంజెస్ లేవు, కొన్ని ఉన్నాయి మన డేటాబేస్లో. నెక్స్ట్ దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్. క్లోజ్ అయిపోయింది. సో మనం దీంతో పని లేదు. క్లోజ్, డోంట్ సేవ్, రిఫ్రెష్. మనకి ఓకే, ఇక్కడ వ్యాలెట్ వచ్చింది కాబట్టి మనకు వచ్చేసినట్లు లెక్క. ఇప్పుడు వీటిలో డంప్స్ డేటా స్టోర్ చేయాలి. ఇక్కడ ఇంకో విషయం, డేటా వేస్ట్ డేటా ఉంటే డెలీట్ చేసేద్దాం. అడ్రస్లు ఓకే ఉండాలి. అడ్రస్లు డేటా చూద్దాం ఒకసారి, మొత్తం డేటా చూసుకుంటూ వద్దాం. ఓకే, అడ్రస్లు కొన్ని డేటా ఉంది. ఓకే, ఉన్నాయి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ హిస్టరీ, దట్ ఈస్ ఓన్లీ ట్రాన్సాక్షన్. బ్రాండ్స్లో డేటా ఎంటర్ చేయాలి. కేటగిరీస్లో డేటా ఎంటర్ చేయాలి. కస్టమర్స్ ఉన్నారు, ఉండే మనము ప్రాక్టీస్ చేయడం కోసం కస్టమర్స్ ఉండాలి. బట్ ఇక్కడ కొన్ని స్ట్రీట్, ల్యాండ్ మార్క్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వీటిలో మనం ఏమి దీనిలో డేటా అనేది లేదంటే అయినా నో ఇష్యూ, ఉండనివ్వండి. అండ్ ఇన్వాయిస్, ట్రాన్సాక్షన్స్, ఆర్డర్ ఐటమ్స్ డిలీట్ చేద్దాం. డేటా ఉంటుంది, డిలీట్ చేద్దాం. ఇవన్నీ కూడా మనం డిలీట్ చేయాలి. ఎందుకంటే మనం రియల్ అంటే మెయిన్ మళ్ళా ఫస్ట్ నుంచి యాప్ని సెట్ చేస్తున్నాం కాబట్టి డేటాని డిలీట్ చేస్తున్నాను. ట్రంకేట్ డేటా అంటున్నాను. ట్రంకేట్ డేటా, డ్రాప్ టేబుల్ అనకూడదు, ట్రంకేట్ టేబుల్. ట్రంకేట్ డిలీట్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. నో డేటా. గుడ్. ఇదేంటి? ఓకే, క్లోజ్. ఓకే, ఆర్డర్ స్టేటస్ డేటా ఎంటర్ చేయాలి. ఆర్డర్స్ డేటా డిలీట్ చేయాలి. ఆర్డర్స్లో డేటా ఉంటుంది. మనం ఇక్కడ ట్రంకేట్ టేబుల్, ట్రంకేట్, నేను దీన్ని ట్రంకేట్ చేయనంటుంది అది, అందుకని డిలీట్ ఫ్రమ్ ఆర్డర్స్ అంటున్నాను. ఓకే, మొత్తం డేటా డిలీట్ చేస్తుంది. మనం ఇక్కడికి వెళ్ళి చూస్తే ఆర్డర్స్లో డేటా ఉండదు, మొత్తం బ్లాంక్. ఓకే, అండ్ పేమెంట్స్లోకి వెళ్దాం. పేమెంట్స్ అనేది కొత్తది, దాంట్లో డేటా ఏమి ఉండదు. అది ట్రాన్సాక్షన్స్. పేమెంట్ మోడ్లో డేటా ఎంటర్ చేయాలి. పేమెంట్ స్టేటస్లో డేటా ఎంటర్ చేయాలి. ప్రొడక్ట్ స్టేటస్లో డేటా ఎంటర్ చేయాలి. ప్రొడక్ట్స్లోకి వెళ్తే మనము ఏం చేద్దామంటే ఇవన్నిటిని ఈక్వల్గా మనం దాని క్వాంటిటీ ఏదైతే ఉందో ప్రోడక్ట్ క్వాంటిటీ సమానంగా సెట్ చేద్దాం. అన్నిటిని సమానంగా సెట్ చేద్దాం, ఎందుకంటే మనం మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి కదా, అందుకని అన్నిటిని సమానంగా సెట్ చేద్దాం. దానికోసం ఒక క్వరీ రాద్దాం. ఓకే, అప్డేట్ ప్రొడక్ట్స్ సెట్ product quantity is equal to 100. ఇక వేరే ఒకటి లేదు, దాని అర్థం ఏంటంటే అన్నిటికీ అప్డేట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను రిఫ్రెష్ కొడుతున్నాను, మొత్తం 100 అయిపోయింది క్వాంటిటీ. ప్రోడక్ట్ క్వాంటిటీ మొత్తం ఈక్వల్గా అన్ని 100కి వచ్చేసింది ప్రోడక్ట్ క్వాంటిటీ మొత్తం. ఓకే, ఐ మీన్ స్టాక్ అనమాట, ప్రొడక్ట్స్ స్టాక్. గుడ్. అండ్ ఇంకా షిప్పర్స్ లో డేటా ఎంటర్ చేయాలి. సప్లైర్స్ లో డేటా ఎంటర్ చేయాలి. వ్యాలెట్ అనేది ట్రాన్సాక్షన్స్.
ప్రజెంట్ 00 ఉంది. ఓకే, ఇలా ఇవన్నీ. ఓకే, ఆ డేటా అనేది నా దగ్గర ఉంది. డేటా వేరే లాస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఆ డేటా ఉంది. ఆ డేటాను ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓల్డ్ డేటా. డంప్స్ అని ఉంది, దీంట్లో ఏముందో చూద్దాం. ఎస్, కేటగిరీ క్లాత్స్. ఈ కేటగిరీలో ఏంటి ఇవి? కేటగిరీలో ఓకే ఓకే ఆర్డర్ స్టేటస్ ఉంది. ఇవన్నీ కూడా మనం మార్చుకుందాము, మిగతా కూడా కావాలి మనకి. కానీ కేటగిరీలో మనం ఏదో ఫీల్డ్స్ మర్చిపోయాం. జిఎస్టీ ఒకటి, డిస్కౌంట్ ఒకటి. ఎస్, జిఎస్టీ అండ్ డిస్కౌంట్ అవి యాడ్ చేయాలి మనం. కేటగిరీ వైజ్ దీన్ని సెట్టింగ్స్ లోకి వెళ్ళి కేటగిరీ వైజ్ జిఎస్టీ అంటే జిఎస్టీ అనేది కేటగిరీ వైజే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అన్నిటికీ ఒక జిఎస్టీ ఇలా ఉంటాయి. టాయ్స్ కి ఒక జిఎస్టీ ఇట్లా ఉంటాయి. అందుకని కేటగిరీ వైజ్ జిఎస్టీ ఉంటుంది. ప్రోడక్ట్ వైజ్ అవసరం లేదు జిఎస్టీ. కేటగిరీ వైజ్ డిస్కౌంట్, కేటగిరీ వైజ్ కూడా డిస్కౌంట్. ఓకే, ఇక్కడ నేను జిఎస్టీ వచ్చేసి నేను పర్సంటేజ్ ఇస్తున్నాను ఇక్కడ. కాబట్టి టిని ఇంట్ తీసుకుంటున్నాను. టిని ఇంట్ 1 బయట మనం సేవ్ చేసినట్టు అవుతుంది. అండ్ డిస్కౌంట్ మనము అంటే కేటగిరీ వైజ్ డిస్కౌంట్, అది మనం ప్రోడక్ట్ వైజ్ డిస్కౌంట్ పెట్టినట్టున్నాం. ఒకసారి అది కూడా చూద్దాం. ఓకే, డిస్కౌంట్ అది కూడా మనం పర్సంటేజ్ ఇద్దాం ఇక్కడ. డిస్కౌంట్ కూడా. సో టిని ఇంట్ ఇస్తున్నాను. ఇది కూడా నేను ఇనిషియల్ గా 00 అవసరం లేదు, మనం ఇస్తాం వాల్యూ. దీనికి ఇనిషియల్ వాల్యూ 0 పెడదాం, డిఫాల్ట్ వాల్యూ 0 పెడదాం. డిస్కౌంట్ కి ఇనిషియల్ వాల్యూ 0 పెడదాం. జిఎస్టీకి అవసరం లేదు. కేటగిరీ ఓకే, గుడ్. అప్లై 2 కాలమ్స్ యాడ్ చేశాను కొత్తగా. ఇక్కడ మనకి డంప్స్ అన్నిటికి లేవు. డంప్ మనం మొత్తం సింగిల్ ఫైల్లో క్రియేట్ చేద్దాం. మొత్తం అడ్రస్ ఉన్నాయి. ఇది ఓకే. బ్రాండ్స్ మనకు కావాలి. బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. బ్రాండ్స్ లేవు, బ్రాండ్స్ దీంట్లో లేవు. సో ఇంకేదైనా ఫైల్లో ఉన్నాయని చూద్దాం. మళ్ళీ టైప్ చేయడం అవసరం, టైం వేస్ట్ ఎందుకని. డంప్స్, గ్రూప్ బై, ఇన్సర్ట్, సెల్ఫ్ జాయిన్, క్రియేటివ్. ఏలో ఏముంది? ఏం లేదు. ఓకే, ఇంకొక ప్రోగ్రామ్కి వెళ్దాం. మనం పాత డంప్స్ ఉంటాయి, ఇంతకుముందు క్రియేట్ చేసినాయి. క్రియేట్ ఆర్డర్స్ ఆడిట్, క్రియేట్ ఆర్డర్ ఆర్డర్స్ ప్రొడక్ట్స్, ఈ స్టోర్, ఇన్సెట్ వాలెట్, ఇన్సెట్ ఆర్డర్ పేమెంట్స్. దీంట్లో కూడా లేవు. పేమెంట్స్ ఏంటి? పేమెంట్ చేయటమా? ఓకే, ఇక్కడ దీంట్లో కూడా లేవు. ఈ స్టోర్ ఎస్క్యూఎల్ మొత్తం ప్రోగ్రామ్ అది 7 బ్యాచ్ ఏంటి? ఫస్ట్ బ్యాచ్ ఏం లేవు. ఇక్కడ యాడ్ అమౌంట్ బిఫోర్ ఆర్డర్ ఐటమ్స్, ఇన్సెట్. ఏది ఇక్కడ ఉన్నాయేంటి? క్రియేట్ మైసూర్, ఇన్సెట్ ఎంప్లాయీస్, క్రియేట్ ఆర్డర్స్, గెట్ CNAME by product, group by, insert address, insert brands. నీడ
బ్రాండ్స్. ఓకే, మనం బ్రాండ్స్ ఫస్ట్ బ్రాండ్స్, ఇంకా బ్రాండ్స్ దొరికింది. కస్టమర్స్, ఆర్డర్స్, ప్రొడక్ట్స్, సప్లయర్స్, షిప్పర్స్. సప్లయర్స్, షిప్పర్స్ దొరికారు. ఓకే, సప్లయర్స్, షిప్పర్స్ ఫస్ట్ లో పెట్టేద్దాం. సప్లయర్స్, షిప్పర్స్, ఇంకా ప్రొడక్ట్స్ లో ఏముంది? ఓకే, మొత్తం మిగతా మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే, డంప్స్ అంట, ఇది సేవ్ స్క్రిప్ట్ యాజ్ డంప్స్ అని చెప్పేసి ఈ ఫైల్లో సేవ్ చేద్దాం. ఇన్సర్ట్ సప్లయర్ ఐడి, సప్లయర్స్ మనం ఫస్ట్ ఓకే బ్రాండ్స్ వద్దాం. బ్రాండ్స్ BRANDS స్పెల్లింగ్ చూసుకోవాలి. బ్రాండ్ ఉంది ఇక్కడ, మనకి ఇక్కడ బ్రాండ్స్ అని ఉంది, అందుకని ఎస్ తీసేయాలి. బ్రాండ్ అండ్ బ్రాండ్ నేమ్ ఇక్కడ చూద్దాం. బ్రాండ్ ఐడి, బ్రాండ్ నేమ్, మోడల్ అండ్ స్పెసిఫికేషన్. మోడల్ అండ్ స్పెసిఫికేషన్ మనము ఇక్కడ పెట్టలేదు. ఎక్కడ పెట్టాం? అది ప్రోడక్ట్ లో పెట్టాం, మనం ప్రొడక్ట్ లో పెట్టాం. ఓకే, సో మనకి బ్రాండ్ ఐడి ఓన్లీ బ్రాండ్ నేమ్ సరిపోతుంది. ఈ కావాలంటే స్పెసిఫికేషన్, బ్రాండ్ డీటెయిల్స్ లేదా బ్రాండ్ ఇన్ఫర్మేషన్, బ్రాండ్ మోడల్ అనేది మనకి పెట్టలేదు, అందుకని తీసేద్దాం. దీన్ని మోడల్ తీసేద్దాం. స్పెసిఫికేషన్ ఉంచుదాం. స్పెసిఫికేషన్ ఇది ఒకటి స్పెసిఫికేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ అందాం. బ్రాండ్ డిస్క్రిప్షన్ ఆర్ బ్రాండ్ ఇన్ఫో, బ్రాండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక న్యూ కాలమ్ ని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు బ్రాండ్ కి సంబంధించి సెట్టింగ్స్, బ్రాండ్ ఇన్ఫో, బ్రాండ్ గురించి ఏదైనా రాయాలనుకుంటే ఒక 255 క్యారెక్టర్స్ లో రాసుకోవచ్చు. ఇదొకటి, దీన్ని అప్లై చేద్దాం. ఓకే, ఫినిష్. గుడ్. సో మనం ఇది డిలీట్ చేయాలి. ఓకే, బ్రాండ్ ఇన్ఫర్మేషన్, ఇది ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ నన్ పెడుతున్నాను నేను, నన్. ఓకే, ఓకే బ్రాండ్ ఓకే ఫినిష్ అయింది. బ్రాండ్ సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి, మనం అంత డెప్త్ నేను చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. కేటగిరీ, ఇది ఏ కేటగిరీ? ఇక్కడ కొంచెం మనకి క్లారిటీ మిస్ అయింది. ఇది ప్రొడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ కేటగిరీ అని మనం నామకరణం చేద్దాం. ప్రొడక్ట్ అండర్ స్కోర్ కేటగిరీ, కేటగిరీ. ఓకే, ప్రొడక్ట్ కేటగిరీ అని నేను మార్చాను. గుడ్. కేటగిరీ సంబంధించింది ఎక్కడ చూద్దాం, అది వాటిని దాని ప్రకారం మనం అరేంజ్ చేసుకున్నాం. లేకపోతే ఇది బ్రాండ్ నేను స్టార్టింగ్ పెట్టేద్దాం. బ్రాండ్ సెట్ అయిపోయింది. ఇంకా మనం చాలా బ్రాండ్స్ పెట్టుకోవచ్చు ఒక శాంపుల్ కోసం. అండ్ కేటగిరీ ఇక్కడ ఉంది, దీన్ని సెకండ్ పొజిషన్ తీసుకుందాం. మనకి ఓన్లీ కేటగిరీ కాదు,
ఓన్లీ కేటగిరీ కాదు, ప్రొడక్ట్ కేటగిరీ. ప్రొడక్ట్ కేటగిరీ అండ్ ప్రొడక్ట్ కేటగిరీ కాలమ్స్ ఏంటి? నో కాలమ్స్. అదేంటి? ఉన్నాయి కదా కాలమ్స్, మనకి కాలమ్స్ చూపించట్లేదు. చూసారా, ఇలాంటి బగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసు, మనము ఈ ఫైల్ ప్రజెంట్ సేవ్ చేసి కనెక్షన్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి చాలు. ఇది డేటాబేస్ కాబట్టి ఇట్లా సరిపోతుంది. ప్రొడక్ట్ కేటగిరీ కిందకి వెళ్ళిపోయింది అది. ఓకే, ప్రొడక్ట్ కేటగిరీ కిందకి వెళ్ళిపోయింది కాబట్టి మనం దాన్ని కూడా ఈ డమ్స్ లో ప్రొడక్ట్ కేటగిరీ దీని కింద పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి? ఆర్డర్, దీని ఆర్డర్ పెట్టుకున్నాం మనం. బ్రాండ్ ఓకే, బ్యాలెన్స్ హిస్టరీ, ట్రాన్సాక్షన్, అడ్రస్ ఓకే ఉంది, కస్టమర్స్ ఉంది, ఇన్వాయిస్ ట్రాన్సాక్షన్, ఆర్డర్ ఐటమ్స్ ట్రాన్సాక్షన్, ఆర్డర్ స్టేటస్ ఎస్. నెక్స్ట్ ఆర్డర్ స్టేటస్. ఈ ఆర్డర్ స్టేటస్ స్పెల్లింగ్ ORDERSTATUS, ORDERSTATUS స్టేటస్. ఇక్కడ మనకి ఓన్లీ 2 థింగ్స్ ఉన్నాయి ఆర్డర్ స్టేటస్ లో. చూద్దాం ఇక్కడ. ఓకే, ఆర్డర్ స్టేటస్ ఓన్లీ ఆర్డర్ ఐడి స్టేటస్. ఆర్డర్ ఐడి స్టేటస్ ఓన్లీ 2 థింగ్స్. నెంబర్ 1 కార్ట్. ఓకే, అంటే ఆర్డర్ కార్ట్ లో ఉంది, బై డిఫాల్ట్ కార్ట్ లో ఉంటుంది. సో మనం దీనికి బై డిఫాల్ట్ వాల్యూ 1 పెట్టుకోవచ్చు అనమాట. 1 పెట్టుకోవచ్చు. ఎక్కడ? ఆర్డర్ ఐటమ్స్ లో. ఆర్డర్ ఐటమ్స్ లో సెట్టింగ్స్ లో ఆర్డర్ ఐటమ్స్ లో కాదు, ఆర్డర్స్ లో పెట్టాం మనం. ఆర్డర్స్ లో పెట్టాం. ఆర్డర్స్ లో ఆర్డర్ స్టేటస్ ఉంది. ఆర్డర్ స్టేటస్ ఐడి. ఆర్డర్ స్టేటస్ ఐడి ఉంది. ఇది మన ఫారెన్ కి. దీని బై డిఫాల్ట్ వాల్యూ 1 పెడుతున్నాను నేను. 1 పెడుతున్నాను ఎందుకంటే 1 మీన్స్ కార్ట్. 1 మీన్స్ కార్ట్ అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు కార్ట్ లోకి వెళ్ళిపోతుంది, కార్ట్ లో ఉంటుంది అనమాట. ఓకే, అలానే ఉంది కదా డమ్స్ లో మనకి ఏముంది ఇక్కడ చూడండి, టేబుల్లోకి వెళ్తుంది. ఆర్డర్ స్టేటస్ టేబుల్లోకి వెళ్తుంది. 1 అంటే కార్ట్, 2 అంటే రెడీ టు డిస్పాచ్. 2 అంటే రెడీ టు డిస్పాచ్ అంటే పేమెంట్ చేసిన వెంటనే రెడీ టు డిస్పాచ్ వస్తుంది. అండ్ ఐ మీన్ అంటే రెడీ టు డిస్పాచ్ అనగానే మనకి ఇక్కడ షిప్పర్ అలాట్ అవుతాడు. తర్వాత డెలివరీ అంటే డెలివర్డ్, క్యాన్సల్డ్, రీఫండెడ్. ఇంకేముంటాయి డెలివరీ సంబంధించి చెప్పండి. ఐ మీన్ ఆర్డర్ సంబంధించినవి ఇంకేముంటాయి ఇవి కాకుండా? ఆర్డర్ స్టేటస్ క్యాన్సిల్డ్ ఉంటుంది, క్యాన్సిల్డ్ బై ది యూజర్ అనమాట. అది క్యాన్సిల్డ్ బై ది యూజర్. ఇది డెలివర్డ్, రెడీ టు డిస్పాచ్, కార్ట్, రీఫండ్ అంటే క్యాన్సిల్ చేస్తే రీఫండ్ అమౌంట్, రీఫండ్ అయిన తర్వాత రీఫండ్ అని స్టేటస్ వస్తుంది. ఇంకా ఏముంటాయి? ఇది అమెజాన్ లాంటి పెద్ద యాప్ కాదు, చెప్పాను కదా మీకు. ఒక ఓన్లీ సింగిల్ సిటీ సంబంధించింది. ఇప్పుడు మన ఆర్డర్ స్టేటస్ లో ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయా? వినపడుతుందండి మాట్లాడేది? ఇంకా ఏమైనా ఉంటాయా? నేను ఆల్రెడీ ఆలోచించి పెట్టుకున్నాను మిమ్మల్ని. కార్ట్, రెడీ టు డిస్పాచ్, డెలివరీ, డెలివర్డ్, క్యాన్సిల్డ్, రిఫండ్. ఓకే, ఇంకేముంటే ఆలోచించండి, చెప్పండి ఏమైనా ఉంటాయి ఇంకా? క్యాష్ బ్యాక్ అంటే రీఫండ్ కదా. క్యాష్ బ్యాక్ అంటే క్యాష్ బ్యాక్ స్టేటస్ లో రాదు, ఆర్డర్ స్టేటస్ లో రాదు. క్యాష్ బ్యాక్ రీఫండెడ్ అని వస్తుంది క్యాన్సిల్ అయితే. ప్రమోషన్ మనీ అనేది దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఆర్డర్ స్టేటస్ లో సంబంధం లేదు, ఆర్డర్ స్టేటస్ కు దానికి సంబంధం లేదు. ఇంకా
ఓకే. సో మనం గ్రూప్ డిస్కషన్ గ్రూప్ లాగా అంటే గ్రూప్ లో ఉండి డిస్కస్ చేయడమే ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. గ్రూప్ డిస్కషన్ తోనే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అయితేనే మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది మీరు ఏదైనా చెప్పండి సలహా, దానివల్ల ఇబ్బంది ఏముంది. అది రాంగ్ అయినా కరెక్ట్ అయినా ఏదైనా ప్రాబ్లం ఏం లేదు. ట్రాక్ ఆర్డర్ ఆల్రెడీ మనం దాని గురించి మాట్లాడాం. ట్రాక్ ఆర్డర్ అవసరం లేదు. ఓకే. సింగిల్ ఆర్డర్ ట్రాకింగ్ అనేది అవసరం లేదు చెప్పుకున్నాం. స్టేటస్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇంతకు మించి అవసరం లేదు. ఓకే గుడ్. ఇంకేమంటే చూడండి, ఇంకా ఆలోచించండి. ఇంకేమంటే కార్ట్, ఆల్రెడీ కార్ట్ పెట్టేశాను నేను. కార్ట్ లో వచ్చింది, కార్ట్ ఉంది, రెడీ టు డిస్పాచ్ ఉంది, డెలివర్డ్ ఉంది, క్యాన్సిల్డ్ ఉంది, రీఫండ్ ఉంది. ఇంకేమి ఆర్డర్ స్టేటస్ లో ఉండే అవకాశం ఉంది, అది మనకు కావాలి. డేటాబేస్ లో మనం పెడితే అవి అక్కడ మనకు చూపించేది. రీప్లేసా, ఆర్డర్ రీప్లేస్, ఎస్, దాని కరెక్ట్ రిటర్న్ రీప్లేస్. ఇక్కడ ఒక విషయం ఉంది మనకి, నేను దాని గురించి పెట్టాలనుకుంటాను. ఇక నేనేం చెప్పానంటే, ఓకే గుడ్, రిటర్న్ ఉంది, బట్ ఇక్కడ ఏం చెప్పానంటే, ఇక్కడ ఆర్డర్ లో మనకి ఒక 10 ఐటమ్స్ ఆర్డర్ చేశారు అనుకోండి. ఈ 10 ఐటమ్స్ ని ఇండివిజువల్ గా ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు మనం మన డేటాబేస్ లో, గుర్తుపెట్టుకోండి. జస్ట్ లైక్ అమెజాన్ లాగా మనం చేయట్లేదు. అమెజాన్ లో నువ్వు ఒకేసారి ఒక 10 ఐటమ్స్ ఆర్డర్ చేస్తే వాటిని ఇండివిజువల్ గా నువ్వు క్యాన్సిల్ చేసుకోవచ్చు, రిటర్న్ చేయొచ్చు ఇండివిజువల్ గా. బట్ మనం ఇక్కడ అలా చేయట్లేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ సైట్ లో కూడా మీకు ఒక ఫీచర్ ఉంది, తెలుసో తెలియదు, మీకు ఒకటి ఉంది. అమెజాన్ లో కూడా ఇప్పుడు రీసెంట్ గా నార్మల్ ప్రొడక్ట్స్ కాకుండా వాడు ప్యాంట్రీ అని, ఫ్రెష్ అని ఇలా పెట్టాడు. మీరు గమనించారా? ఓకే, ఫ్రెష్ అని ఉంటుంది, ప్యాంట్రీ అని ఉంటుంది. చూసారా మీరు? అవి నీకు సింగిల్ ఐటమ్ క్యాన్సిల్ చేయడం కుదరదు. అండ్ ఈ ఫ్రెష్ ఐటమ్స్ అంటే ఏంటి, డైలీ యూజ్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, మన ఫ్రూట్స్ అలాంటివన్నీ ఉంటాయి అనమాట. అది క్యాన్సిల్ చేస్తే మొత్తం ఆర్డర్ రిటర్న్ వెళ్ళిపోవాలి, అట్లా ఉంటుంది అది. అండ్ డెలివరీ కూడా ఎలా ఉంటుంది తెలుసా, మొత్తం ఒకేసారి డెలివరీ ఇస్తాడు నీకు, నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చేస్తాడు. ఒక్కోసారి కాదు, అన్ని ఒకేసారి ఇచ్చేస్తాడు. నీ ఆర్డర్ డెలివరీ కూడా వెంటనే ఇచ్చేస్తాడు. అన్ని కలిపిస్తాడు, గ్రూప్ ఇస్తాడు. ప్యాంట్రీ కానీ, అంటే ఇంట్లో మన రెగ్యులర్ యూజ్ చేసే సామాన్ ఉంటుంది కదా, పప్పులు అలాంటివి. ఓకే, వాటిని నువ్వు బుక్ చేసుకున్నా అవన్నీ ఒకేసారి బాక్స్ లో ఇస్తాడు అనమాట. ఒకటే ఐటమ్ కింద ఇస్తాడు. దాంట్లో రకరకాలు బుక్ చేసుకున్న చింతపండు, కందిపప్పు ఇలా బుక్ చేసుకుంటావు కదా, అవన్నీ కలిపి ఒకటే కింద మినిమం ఆర్డర్ ఇంత చేయాల్సి ఉంటుంది. అంత ఆర్డర్ చేస్తే అవన్నీ ఒకేసారి ఇచ్చేస్తాడు అనమాట. క్యాన్సిల్ చేస్తే మొత్తం ఒకేసారి క్యాన్సిల్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కడొక్కడు క్యాన్సిల్ చేయడం కుదరదు. ఓకే, అట్లా. అలాంటిదే మందు కూడా, ఇండివిజువల్ ఐటమ్ క్యాన్సిల్ చేయడం ఉండదు, మొత్తం క్యాన్సిల్ చేసేయాలి. రిటర్న్ అన్నా సరే మొత్తం రిటర్న్ పెట్టుకోవచ్చు, మనం ఇప్పుడు రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు, బట్ మొత్తం రిటర్న్ అవుతుంది అనమాట. కానీ నేను ఎందుకో ఆ స్టేటస్ దీనికి పెట్టట్లేదు. ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకునే మనం ఆర్డర్ని డెలివరీ ఇస్తాం అనమాట. ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని. ఇది ఒకటి చిన్న షాప్ కాబట్టి రిటర్న్లు అలాంటివి ఉండవు. క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ వాళ్ళ ఐటమ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత రీఫండ్ అని వస్తుంది. ఓకే, ఓపెన్ చేద్దాం. రిసీవ్డ్ అని స్టేటస్ పెడదాం. రిసీవ్డ్, అర్థమైందా? రిసీవ్డ్ అయిన తర్వాత రీఫండ్ వస్తుంది అనమాట. అంటే మనం క్యాన్సిల్ చేస్తాం. ఈ క్యాన్సిల్ చేస్తే మొత్తం ఆర్డర్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇంకొకటి పెడదాం. ఏంటది? రిటర్న్ కదా, రిసీవ్డ్ అని పెడదామా? అంటే వాళ్ళు షాప్ వాళ్ళు, స్టోర్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, రిసీవ్డ్ అనే స్టేటస్. రిటర్న్ అందామా? రిటర్న్ కాదు,
క్యాన్సిల్డ్ ఐటమ్స్ రిసీవ్డ్ అని ఎవరంటారు? స్టోర్ వాళ్ళు అంటారు. స్టోర్ వాళ్ళు స్టేటస్ అప్డేట్ చేస్తారు. స్టోర్ వాళ్ళు అంటే వాళ్ళు రిసీవ్ చేస్తున్నట్టు. దానికి ఏదో నేమ్ ఉంది కానీ గుర్తు రావట్లేదు నాకు. సెండ్ బ్యాక్ కాదు, రిసీవ్డ్ కాదు, రిసీవ్డ్ రిసీవ్డ్ రిటర్న్ అంటే మనం రిటర్న్ చేసినట్టు. క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు. క్యాన్సిల్డ్ అనగానే క్యాన్సిల్డ్ అంటే రిసీవ్డ్ అని పెడదాం. రిసీవ్డ్ బ్యాక్ అన్నమా? ఏమన్నాం? కరెక్ట్ వర్డింగ్. రిటర్న్ బ్యాక్, రిసీవ్డ్ బ్యాక్, రిటర్న్ బ్యాక్, ఏది బాగుంటుంది? టకటక ఐడియాలు రావాలి, టకటక మీకు వచ్చిన ఐడియాని పెట్టేసేయాలి అంతే. మెసేజ్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇంకో కొత్తది వస్తుంది. డినైడ్ కాదు, మనం క్యాన్సిల్ చేసాం. ఇది మనం క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ అంటే మనం క్యాన్సిల్ చేసింది. ఈ రీఫండ్ రావాలి అంటే మనం క్యాన్సిల్ చేసిన వెంటనే రీఫండ్ రావు. మనం క్యాన్సిల్ చేసే ఐటమ్ డెలివరీ అంటే మనం మధ్యలో డెలివరీ వస్తుంటాయి కదా అవి, లేదా మనం డెలివరీ చేస్తుంటారు కూడా. డెలివరీ చేసిన తర్వాత మనం క్యాన్సిల్ చేయొచ్చు కూడా. ఓకే, డెలివరీ చేసిన తర్వాత మనం క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఉందనుకోండి. అప్పుడు మనం క్యాన్సిల్ చేసిన ఐటమ్స్ ని వాళ్ళు రిసీవ్డ్ బ్యాక్ అంటే రిటర్న్ బ్యాక్ ఆర్ రిసీవ్డ్ ఆర్ కలెక్టెడ్ కాదు, ఏదైనా మంచి వర్డింగ్ కావాలి దానికి. రిసీవ్డ్ బ్యాక్ మీకు మనసులో వచ్చి ఎవరు చెప్తా ఉంటే నాకు కొత్త ఐడియా వస్తుంది. రిటర్న్ కంప్లీటెడా? ఓకే, గుడ్. రీకోప్ రిటర్న్ విండోనా? అది కొంచెం అందరికి అర్థమయ్యే విధంగా లేదు కదా. రిటర్న్ కంప్లీటెడ్ బాగుంది. రిటర్న్ కంప్లీట్ కంటే రిటర్న్ సక్సెస్ఫుల్. రిటర్న్ అయితే కన్ఫామ్. రిటర్న్ రీట్రైవ్డా? రీట్రైవ్డ్ అనేది పక్కా టెక్నికల్ వర్డ్. అది రీట్రైవ్డ్ అనేది. అక్వైర్ కూడా అలాంటిదే. అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. అది మనం పెట్టే వర్డ్ టెక్నికల్ గా ఉండకూడదు. అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. యాక్సెప్టెడ్ కాదు. రిటర్న్ బ్యాక్, రిటర్న్ సక్సెస్ఫుల్లీ, రిటర్న్ కంప్లీటెడ్ అందాం. రిటర్న్ ఐటమ్స్ రిసీవ్డ్ లేదా క్యాన్సిల్డ్ కన్ఫర్మ్. ఆర్డర్ ఐటమ్స్ క్యాన్సిల్డ్, ఆర్డర్ కలెక్టెడ్, ఐటమ్స్ కలెక్టెడ్. ఇలా పేబ్యాక్ కాదు అది. పేబ్యాక్ ఓకే, రీఫండ్ అది ఉంది, రీఫండెడ్ అని. దానికి ముందు వాళ్ళకి సక్సెస్ఫుల్లీ రిటర్న్డ్. ఓకే, ఇది కూడా బాగుంది. రిటర్న్ కంప్లీటెడ్ బాగానే ఉంది. రిటర్న్ కంప్లీటెడ్ బాగానే ఉంది. సక్సెస్ఫుల్లీ రిటర్న్ బాగానే ఉంది. సక్సెస్ఫుల్ రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను ఇందాకే. సక్సెస్ఫుల్లీ రిటర్న్డ్. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం ఎన్ని వర్డ్స్ ఉంది, ఎన్ని లెటర్స్ ఉంది? అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకే, 20 ఉంది. 20 ఉంటే మన డేటాబేస్ ఒప్పుకోద్దండి. 20 ఉంటే మన డేటాబేస్ ఒప్పుకోదు, ఎర్రర్ వస్తుంది. ఆర్డర్ స్టేటస్ లోకి వెళ్ళి ఆర్డర్ స్టేటస్ చూడండి ఎన్ని మనం ఆలోచించాలో. ఇవన్నీ ఆలోచించి డిజైన్ చేయాలి.
ఓకే, అందుకే ఒక ప్రోగ్రామర్ యాక్టివిటీస్ అంతా బ్రెయిన్ తోనే ఉంటుంది అనమాట. బ్రెయిన్ వర్కే ఉంటుంది. బ్రెయిన్ వర్క్ అనేది 100% బ్రెయిన్ వర్క్ అనేది కరెక్ట్ కాదనమాట. హ్యూమన్ కి 70% ఫిజికల్ యాక్టివిటీ, 30% మెంటల్ యాక్టివిటీ ఉండాలి. బ్రెయిన్ యాక్టివిటీ 30%, ఫిజికల్ యాక్టివిటీ 70% ఉండాలి. అందుకే ప్రోగ్రామర్స్ హెల్దీగా ఉండాలి అంటే ఓకే, డేలో కనీసం 3-4 అవర్స్ ఎక్సర్సైజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే 20% లైఫ్ టైం రెడ్యూస్ అవుతుంది కంపేర్ టు అదర్ వర్కర్స్. గుర్తుపెట్టుకున్నది మీరు. ఓకే, ఆ విషయం మర్చిపోవద్దు. సో ఆర్డర్ స్టేటస్ మనం ఇక్కడ 15 ఇచ్చాం. 15 ఇచ్చాం కూడా ఎర్రర్ వస్తుంది మనకి, అది అప్డేట్ అయ్యేటప్పుడు. నేను ఇప్పుడు 25 ఇస్తున్నాను, నేను ఇక్కడ 5 ఎక్స్ట్రా ఇస్తున్నాను కావాలని. ఓకే, దీన్ని అప్లై కొట్టాను. వై అంటే అది హ్యూమన్ బాడీ డిజైన్ అలా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఉంది. నువ్వు 100 years బతకాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ 70% ఉండాలి. మెంటల్ అంటే థింకింగ్, ఓవర్ థింకింగ్ ఉంటుంది కదా, థింకింగ్ అంటే బ్రెయిన్ తో ఎక్కువ ఆలోచిస్తుంటారు కదా, అది 30% ఉండాలి. 70% ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఓకే, అప్పుడే వాళ్ళు కరెక్ట్ గా లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు. లేదంటే మధ్యలోనే పోతారు అనమాట. అది అంటే బ్రెయిన్ కి అది 10 సంవత్సరాలు ఆలోచించాల్సిన 10 సంవత్సరాలు చేసే పని సంవత్సరం చేసింది అనుకోండి, 10 times దాని లైఫ్ టైం అయిపోయినట్టే, టైర్లు అరిగినట్టే మన బాడీ కూడా. ఓకే, హార్ట్ అండ్ బ్రెయిన్, హార్ట్ కూడా. ఓకే, మనకి బ్రీతింగ్, హార్ట్ రేట్ తక్కువ ఉంటే 60 beats per minute ఉంటే లైఫ్ టైం 100 ఉంటుంది. హార్ట్ బీట్ పెరిగే కొంది మన 80, 90, 100 కంటే ఎక్కువ అవ్వకూడదు. ఎప్పుడు 90 అట్లా ఉందనుకోండి, లైఫ్ టైం తగ్గిపోతుంది. ఓకే, బిలో 70 అట్లా ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రధానికి ఒక లైఫ్ టైం ఉందంట, దాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు చెప్తుంటారు ఇలాంటివన్నీ. ఇదైతే ప్రూవ్డ్. ఇది ప్రోగ్రామర్స్ ఫిజికల్. అందుకే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ లో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, జిమ్స్ ఉంటాయి, ఇవన్నీ. అండ్ ఈ వీళ్ళు ఫిజియోథెరపీ డాక్టర్స్ ఉంటారు కంపెనీస్ లో. ఓకే, ఫిజియోథెరపీ డాక్టర్స్ నెక్ పెయిన్స్ కి, బ్యాక్ పెయిన్ కి, వీటన్నిటికి. అందుకే నువ్వు లీనమైపోయి సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి పక్కకు తిరిగి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని, ఏదో మీ ఇంట్లో మీ రూమ్ లో ఉన్న ఏదో ఒక బల్బ్ నో లేదా దేనో దాన్ని ఒక 1 minute అట్లీస్ట్ 30 seconds నాన్ స్టాప్ గా దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎవ్రీ 30 minutes ఒకసారి దాన్ని బాగా డీప్ గా దాన్ని చూడాలి, డీప్ గా దాన్ని అబ్జర్వ్ చేయాలి. అప్పుడు నీకు నెక్ పెయిన్ కానీ, ఐస్ స్ట్రెయిన్ కానీ కాకుండా ఉంటాయి. ఓకే, బ్రెయిన్ కూడా ఆ లూప్ లో నుంచి బయటకు వస్తుంది ఒకసారి. అట్లా ఇలాంటివన్నీ మీకు కంప్యూటర్ బేసిక్స్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్తారు. కొన్ని కంప్యూటర్ బేసిక్స్, ఫస్ట్ కంప్యూటర్ గురించి నువ్వు ఎంటర్ అయ్యేది కంప్యూటర్ ఫీల్డ్ లోకి కంప్యూటర్ బేసిక్ క్లాస్ తోనే కదా, అప్పుడు కూడా చెప్తారు. సెట్టింగ్ పొజిషన్, నీ ఐస్ కి మానిటర్ ప్యారలల్ గా ఉండాలి. నీ ఐస్ పైన ఉంటే మానిటర్ కింద కానీ, మానిటర్ పైన ఉంటే ఐస్ నువ్వు కింద కూర్చోవడం కానీ అలా ఉండకూడదు. నీ హెడ్ కి మానిటర్ కి స్ట్రైట్ ఉండాలి, ప్యారల్ గా కరెక్ట్ గా ఉండాలి, కిందకి పైకి ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి బేసిక్స్. నువ్వు కూర్చున్న పొజిషన్, కాళ్ళు కింద నేలని టచ్ చేసే పొజిషన్, వేలాడేయకూడదు, నేల ఆనించి కూర్చోవాలి. అండ్ దాని పొజిషన్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటే, ఎందుకంటే ఎక్కువ కూర్చొని సిస్టమ్ మీద బ్రెయిన్ తో వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో అవన్నీ కూడా ఇంపార్టెంట్. అవి మనం లైట్ తీసుకుంటాం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ లో మనకి ప్రాబ్లం అవుతుంది ఎక్కువ రోజులు చేస్తూ ఉంటే. ఓకే, గుడ్. మనం ఇప్పుడు దీన్ని ఆర్డర్స్ లోకి వచ్చేసి ఆర్డర్ స్టేటస్ ఐడిని కాదు మనం మార్చేసాం కదా దాన్ని, మళ్ళా ఇక్కడికి ఎందుకు వచ్చాం, రాలేదు, క్లోజ్. ఓకే, గుడ్. ఇది మనం మార్చేసాం. దీని స్టేటస్ ని ఒకసారి చూద్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎస్ 25 పెట్టేశాను. ఓకే, నెక్స్ట్. ఆల్రెడీ మీకు అవి తెలిసి ఉండాలి, నేను ఊరికే చెప్పాను, ఇది తెలియదని నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ స్టేటస్ అయిపోయింది కదా, మనం సెట్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్ రిటర్న్, రిఫండ్.
సక్సెస్ఫుల్ రిటర్న్ అప్డేట్ అయిన తర్వాత రీఫండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఆర్డర్స్, అది ట్రాన్సాక్షన్స్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ మోడ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉందా మన దగ్గర? ఇది లేకపోతే మనము పేమెంట్ స్టేటస్, పేమెంట్ మోడ్, ఎస్ ఉంది ఇక్కడ. పేమెంట్ స్టేటస్ ఉంది, పేమెంట్ మోడ్ ఉంది. ఫస్ట్ ఏముంది? పేమెంట్ మోడ్, తర్వాత పేమెంట్ స్టేటస్. ఓకే, ఈ రెండు కాపీ చేసుకెళ్దాం ఒకేసారి. కేటగిరీ అయిపోయింది. తర్వాత మనం పేమెంట్ స్టేటస్ అండ్ పేమెంట్ మోడ్ మనం దాని ఆర్డర్లో పెట్టుకుంటున్నాం కదా. ఈ ఆర్డర్ అయినా ఓకే, ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ అలా పెట్టుకుంటున్నాం కాబట్టి మనం ఇలా చేసేద్దాం. ఇక్కడ ఎర్రర్ రావడం కారణం ఇక్కడ ఇది లేకపోవడం. పేమెంట్ మోడ్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా? పేమెంట్ మోడ్, పేమెంట్ మోడ్. దీనిలో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? పేమెంట్ మోడ్ ఐడి, పేమెంట్ మోడ్. కాలం నేమ్స్ తో పని లేదు మనకి. ఇక్కడ మొత్తం డేటా ఇస్తున్నాం కాబట్టి కాలమ్స్ ఇవ్వట్లేదు. నేను ఇన్సర్ట్ ఇంట్లో కాలం నేమ్స్ ఇవ్వట్లేదు. అన్ని డేటా ఇస్తున్నాం కాబట్టి, టోటల్ డేటా మనమే ఇస్తున్నాం కాబట్టి. దీంట్లో వ్యాలెట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, పేటిఎం, ఫోన్ పే, జీపే, యూపీఐ. ఇంకేమున్నాయా? క్యాష్ అనేది నాట్ అలౌడ్. క్యాష్ అనేది నాట్ అలౌడ్ అనమాట. ఓకే, సిఓడి అలాంటి ఆప్షన్స్ లేవు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. సో వ్యాలెట్ లో వేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుంటారా, లేదా వ్యాలెట్ లో ఒకసారి వస్తుంటాయి కదా అమౌంట్, మనకి క్యాష్ బ్యాక్ లో వస్తుంటాయి అలాంటివి. గూగుల్ పే, యూపీఐ చాలు కదా. ఇంకేమైనా ఉన్నాయా వీటిల్లో? మిస్ అయిన ఏమైనా ఉన్నాయా? విసానా? ఇంకెందుకులే విసా. విసాలు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవి. ఓకే, ఇంకేమైనా? ఓకే, ఇంకెవరు చెప్తారా ఇవి కాకుండా? హలో, ఓకే, చాలా అయితే ఇవి చాలు. అంటే మిమ్మల్ని మీరు కూడా ఆలోచించాలన్నమాట, అది నా టార్గెట్. ఓకే, సో పేమెంట్ స్టేటస్ చూడండి. పేమెంట్ స్టేటస్ అంటే పేమెంట్ టేబుల్, పేమెంట్ చేస్తుంటాం కదా. వీటిలో చెప్పండి, పేమెంట్ సక్సెస్ఫుల్, పేమెంట్ ఫెయిల్డ్, పేమెంట్ క్యాన్సిల్డ్, రీఫండెడ్. మనం ఆర్డర్ని క్యాన్సిల్ చేసినప్పుడు ఇక్కడ రీఫండ్ వచ్చేస్తుంది. రీఫండెడ్. ఓకే, రీపేనా? రీపే అంటే పేమెంట్ రీపే అవసరం లేదు, మళ్ళీ పేమెంట్ చేస్తాం అనుకుంటా. రీపే అవసరం లేదు. ఇంకా స్టూడెంట్స్ మిగతా కూడా రెస్పాండ్ అవ్వాలి, ఇన్వాల్వ్ అవ్వండి ప్లీజ్. దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఇంకా ఏమైనా ఉన్నాయా? పే లేటర్, నో ఐడియా. ఓకే, పే లేటర్ ఆప్షన్ ఉంది. బట్ పేమెంట్ లో మనం ఈఎంఐ అలౌ చేస్తున్నాం కాబట్టి అది ఏ విధంగా పే లేటర్ ఆప్షన్ మనం ఎనేబుల్ చేస్తాం నెక్స్ట్ చూపిస్తాను మీకు. ప్రాసెసింగ్ అని వస్తానే ఉంటది. ఓకే, మనం ఇప్పుడు దాన్ని సెట్ చేద్దాం, ఇద్దాం. కాకపోతే డియర్ ఉమేష్, మనం దీన్ని ఆ స్టేటస్ ని మనం ఇక్కడ నుంచి డేటాబేస్ నుంచి మనం ఇప్పుడైతే చేయలేం. రియల్ యాప్ లో అయితే దాన్ని చేయొచ్చు. అయినా సరే నేను ఇప్పుడు దీన్ని మీరు చెప్పింది చేద్దాం. అది యాప్ సంబంధించింది. జనరల్ గా యాప్ అంటే ఫ్రంట్ యాప్ డిజైన్ లో ప్రోగ్రామటికల్ గా చేసే పని అది. ప్రాసెసింగ్ అంటే ట్రాన్సాక్షన్ ఇన్కంప్లీట్ లో ఉంది అంటే అవతల పక్క సర్వర్స్ కానీ ఇటు పక్క సర్వర్స్ కానీ లేట్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనకి ప్రాసెసింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఓకే, అది ఫ్రంట్ ఎండ్ లో జరుగుతుంది అది. ఓకే, అది తప్ప మనము డేటాబేస్ లో స్టోర్ చేసి మెయింటైన్ చేసేది కాదు అది జనరల్ గా. అయినా సరే అలా అది బాగుంది, అది గుడ్. ఇంకా ఏమైనా? పేమెంట్ స్టేటస్ చూడండి. ఆ తర్వాత ప్రొడక్ట్ కేటగిరీ ఎక్కడ ఉన్నది? ప్రొడక్ట్ కేటగిరీ మనం ఇక్కడ ఎక్కడో మిస్ చేసాం ప్రొడక్ట్ కేటగిరీని. ఎస్, ప్రొడక్ట్ కేటగిరీ.
మనం ఇక్కడి నుంచి తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెడదాం. ప్రోడక్ట్ కేటగిరీ. దీంట్లో ప్రోడక్ట్ ఐడి, కేటగిరీ అండ్ ఇది వచ్చేసి డిస్కౌంటా జిఎస్టీనా అది చూద్దాం. అది ఇంపార్టెంట్. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. జిఎస్టీ అండ్ డిస్కౌంట్ అడిదిట్టు ఇటుదట్టు వచ్చింది. అడిదిట్టు ఇటుదట్టు వచ్చింది మనకి. అందులో పని చేస్తాను నేను. సింపుల్ తొందరగా పని అవడానికి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి నేను దీన్ని ఆర్డర్ మార్చేసి చూడండి, దీని ఆర్డర్ మార్చేసి ఇక్కడ అప్లై కొడుతున్నాను. ఆఫ్టర్ చూడండి, చేంజ్ కాలం టిని ఓకే డిఫాల్ట్ ఆఫ్టర్ కేటగిరీ. ఆఫ్టర్ దేని తర్వాత ప్లేస్ చేయాలి అనేది ఆఫ్టర్ కేటగిరీ. జస్ట్ పొజిషన్ మార్చాను అంతే. నేను మార్చకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇక్కడ డేటా ఎంటర్ చేసేటప్పుడు నేను కాలం నేమ్స్ ఇవ్వట్లేదు కదా, అందుకని ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇది డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ జిఎస్టీ. జిఎస్టీ క్లాస్ 5%, ఫుట్వేర్ 12%, ఎలక్ట్రానిక్స్ కి 18%, స్టేషనరీకి 10%, వెజిటబుల్స్ కి 7%, ఫ్రూట్స్ కి 7%. ఇలా ఏదో సంథింగ్ నేను ఓకే దీనికి ఒక ఫ్రూట్స్ కి 7%, వెజిటబుల్ కంపల్సరీ కాబట్టి దానికి ఒక 6%, అంటే మేము 5% కదా, అందుకని ఇలా పెట్టాను నేను. స్టేషనరీ ఐటమ్స్ పిల్లలు చదువుకోవాలి కాబట్టి తగ్గించాలి, ఒక 8%. ఓకే 6, 7, 5% ఉంది. ఎలక్ట్రానిక్స్ కొంచెం లగ్జరీకి సంబంధించిన ఐటమ్ కాబట్టి 18%. ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ కి కొంచెం మనము మంచి ప్రోత్సాహం ఇవ్వాలి కాబట్టి దానికి 12% పెడుతున్నాను. ఓకే అండ్ ఫుట్వేర్, కాళ్ళకి చెప్పులు లేకపోతే ఏం కాదు, లగ్జరీ ఐటమ్, అందుకని చెప్పేసి 15%. ఇలా ఓకే. ఈ ట్యాక్స్ అంటే అలానే వేస్తారు, అలానే క్యాల్కులేట్ చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుస్తుంటారు అప్పుడప్పుడు. ఇంకొక తుగ్గులకు వచ్చాడంటే ఇంకొక రూల్ పెడతాడు అట్లా. ఓకే నెక్స్ట్ ప్రోడక్ట్ కేటగిరీ అయిపోయింది. ప్రొడక్ట్ స్టేటస్ ఏది ఇక్కడ లేదు, లేదు. ప్రొడక్ట్ స్టేటస్ ఆర్డర్ స్టేటస్ ని కాపీ చేసుకుని దాంట్లో మారుద్దాం. ఇక్కడ ఏంటి ప్రొడక్ట్ స్టేటస్. ఎస్ ప్రొడక్ట్ స్టేటస్. ఇక్కడ ప్రొడక్ట్ స్టేటస్ లో మనకి ఎక్కువ ఉండవు, ఓన్లీ 2 ఉంటాయి. ఐ థింక్ 2 ఉంటాయి. ఏంటి నెంబర్ 1 అవైలబుల్, ఓకే, ఇంకొకటి నాట్ అవైలబుల్. కరెంట్లీ నాట్, ఫ్రంట్ ఎండ్ లో మనం మార్చుకోవచ్చు అవన్నీ కూడా. ఓకే అట్లా. నాట్ అవైలబుల్, దట్స్ ఇట్. ఓన్లీ 2 things, అవైలబుల్ అండ్ నాట్ అవైలబుల్. ఏంటిది ప్రొడక్ట్ స్టేటస్. అండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర, వాటిని మనం సెట్ చేసుకున్నాం కూడా. ప్రొడక్ట్స్ ని సెట్ చేసుకున్నాం. అండ్ కేటగిరీ, ఆ కేటగిరీస్ ని మనం సెట్ చేయాలి. అన్ని 000 వచ్చినాయి కేటగిరీ. కేటగిరీ మనం కొంచెం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దాన్ని సెట్ చేద్దాం కేటగిరీస్ ని. ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ నేమ్ అని వచ్చిందా ఇక్కడ. ఓకే దాన్ని కూడా సెట్ చేసుకుందాం. డిఫాల్ట్ డేటా ఇది ఒకటి పెడదాం. తర్వాత ట్రిగ్గర్స్ లోనూ ఎక్కడో చోట వ్యూ జనరేట్ చేసినప్పుడు పెట్టుకుందాం దాన్ని. ఓకే ఓకే క్వాంటిటీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే ప్రెసెంట్ లేదు మన దగ్గర, ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఏడు పెడదామా. ఓకే ఎంఎఫ్డి డేట్, అన్నిటికంటే తక్కువ డేట్ ఏముందో చూద్దాం ఇక్కడ. మనం ఏం చేద్దామంటే ఒక 2019 పెడదాం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. 2019 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ పెడదాం అన్నిటికీ. అప్డేట్ ప్రొడక్ట్స్ ఎంఎఫ్డి, ఎంఎఫ్డిఏ కదా డేట్. ఎంఎఫ్డి అంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, మళ్ళీ డేట్ ఎందుకు. ఓకే అయినా సరే మనం అక్కడ పెట్టాం కాబట్టి మనం ఇక్కడ కూడా పెడదాం. అలాంటప్పుడు ఎంఎఫ్జి డేట్ కరెక్ట్ అయితే ఓకే. ఇప్పుడు అయ్యింది ఎందుకులే.
నెక్స్ట్ 19 కాదు 2019 01/30th లో అన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారంట. మన దగ్గర ఉన్న అన్ని ఒకే రోజు చేశారంట. ఇక్కడికి వచ్చేసింది చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం డేట్ ఒకటే. ఓకే, అదే రోజు అన్ని తయారు చేశారంట. ఓకే, సో సప్లయర్ ఐడి, బ్రాండ్ ఐడి, ఇవన్నీ కూడా మనకి కావాలి. మనం డేటా ఎంటర్ చేయాలి. మనం ఇప్పుడు ఒక పని చేద్దాం, మీకు మంచి పని. ఇప్పుడు నాకు మీరు సలహా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటంటే నేను ఈ ప్రొడక్ట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, వాటి కేటగిరీ నంబర్ చెప్తున్నాను. నాకు ప్లీజ్ నంబర్ చెప్తానండి, నేను అప్డేట్ చేస్తా. నంబర్ ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ ఉన్నాయి కేటగిరీస్, గుర్తుపెట్టుకోండి. ఈ కేటగిరీ నంబర్స్, క్లాత్స్ అంటే 1, ఫుట్వేర్ అంటే 2, ఎలక్ట్రానిక్స్ అంటే 3, స్టేషనరీ అంటే 4, వెజిటబుల్స్ అంటే 5, ఫ్రూట్స్ అంటే 6. ఈ కేటగిరీస్ గుర్తుపెట్టుకోండి ప్లీజ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను అక్కడ ఎంటర్ చేసేటప్పుడు నాకు చెప్పండి ప్లీజ్. ఓకే, ఫస్ట్ స్టేషనరీ అక్కడ ఉన్న ఐటమ్స్ 4 అనమాట. అంటే ప్రొడక్ట్స్ లో స్టేషనరీ, లాంగ్ బుక్ అంటే స్టేషనరీ, నేను ఇక్కడ 4 ఇస్తున్నాను. 4. నెక్స్ట్ షార్ట్ బుక్ కూడా 4. నెక్స్ట్ పెన్ కూడా 4. నెక్స్ట్ కవర్స్ కూడా 4. అండ్ నోట్ బుక్ కూడా 4. అండ్ పేపర్ కూడా 4. చార్ట్స్ కూడా 4, అన్ని 4 ఉన్నాయి. క్యాప్ అంటే క్లాత్స్. క్లాత్స్ అంటే ఏంటది? ఎక్కడుంది? డంప్స్. క్లాత్స్ 1. క్లాత్స్ 1. ఎస్, క్లాస్ 1 అంటే క్యాప్ 1, షార్ట్ 1, టీషర్ట్ 1, షర్ట్ 1, టీషర్ట్ 1. యాపిల్. యాపిల్ అంటే ఫ్రూట్స్, దాని కేటగిరీ ఏంటి? 6. ఓకే, గుడ్. 6, 5 6 నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. ఫ్రూట్స్ 6, 5 కాదు. ఓకే, 6. ఆరెంజ్ కూడా, గ్రేప్స్ కూడా ఓకే, మ్యాంగో కూడా సేమ్ ఫ్రూట్స్ 6. అండ్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్. ఎలక్ట్రానిక్స్ ఏంటి? 3. గుడ్. 3. 3. ఓకే, గుడ్. ఇప్పుడు ఇంకో దానికి వెళ్దాం. వీటన్నిటి మనం సెట్ చేసుకుంటున్నాం. ఒక యాప్కి ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి తెలుసా. ఫస్ట్ టైం ఇలాంటివన్నీ డేటా ఎంట్రీలో ఫస్ట్ ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది మనకి. కొంతవరకు సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, మిగతా అంతా ఆటోమేషన్ చేసుకోవచ్చు. కొంతవరకు అయితే మనం చేయాలి. ఇది మనము డేటా ఎంటర్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్స్ లేవు కాబట్టి మనం సెట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సప్లయర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సప్లయర్స్ ఉన్నారు, డమ్స్ లో సప్లయర్స్ ఉన్నారు. వీళ్ళు ఈ డీటెయిల్స్ మనం మార్చుకోవాలి. ఇక్కడ దాకా రాలేదు మనము, బట్ వీళ్ళ ఐడీస్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ఐడీస్ మనము సప్లైస్ టేబుల్ ఆటో ఇంక్రిమెంట్ పెట్టుంటాము. ఇనిషియల్ 1 2 3 4 5 కాంటాక్ట్ పర్సన్, సప్లయర్, ఓకే, షిప్పర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 ఎవరో ఒకటి ఇచ్చేద్దాంలే, ఏం కాదు. ఇక్కడ ఇంకా కొన్ని ఉండాలి మన దగ్గర. సప్లయర్ వచ్చేసి ఎవరు సప్లై చేస్తున్నారు వాడు వరుసగా పెట్టేద్దాం, ఏమైంది? అదేం పెద్ద అవసరం లేదు. 1 1 1 2 2 3 3 4 3 5 4 5 2 1 1 2 లేదు, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే వాడికి ఫారెన్ కీస్ పెట్టి ఉంటాం మనం, అందుకని లేని నెంబర్ ఇచ్చామనుకో ఎర్రర్ వస్తుంది. అక్కడ లేని నెంబర్ ఇస్తే ఎర్రర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే ఇది అప్లై కాదు మనకు తెలుసా. చూడండి, ఇప్పుడు మీకు ఇది అప్లై కాదు. ఏంటి ఇక్కడ 8 వచ్చింది? 8 కాదు కదా, 5 6 కూడా ఉందో లేదో తెలియదు. 5 వరకు ఉంటుంది. 2 3 1 ఇట్లా పెడదాం అంతే. ఇవేంటి?
బ్రాండ్ ఐడి, బ్రాండ్స్ ఐడి చెప్పండి నాకు, కొంచెం కంపెనీ రిలేటెడ్. ఎలక్ట్రానిక్స్ అయితే ఒకటి, డంప్స్ బ్రాండ్ స్టార్టింగ్ ఉన్నాయి, బ్రాండ్స్. ఓకే, బ్రాండ్ నేమ్ మ్యాక్స్ అంట. ఈ క్లాస్ కి ఇద్దాం, ఎల్జీ, ఎంఐ, డెల్, ఇవి. డెల్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయి. ఓకే, ఏదో ఒకటి ఇవ్వడానికి కుదరదు. స్టార్టింగ్ వస్తే సప్లయర్, ఈ బ్రాండ్ ఐడి ఒకటి కొత్తగా యాడ్ చేయాలయా, కొత్తగా యాడ్ చేయాలి బ్రాండ్, ఏజియో కాదు. మనకి స్టేషనరీకి బ్రాండ్ ఏదైనా మంచి బ్రాండ్ చెప్పండి. స్టేషనరీ ఐటమ్స్ కి మంచి బ్రాండ్ నేమ్. ఇది స్టార్టింగ్ పెడదాం. స్టేషనరీ అంటే సామ్సంగ్ అంటారండి. స్టేషనరీ అంటే పెన్సిళ్ళు, బుక్కులు అలాంటివి కొంటాం కదా, వాటికి బ్రాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాను. అప్సరా, ఓకే గుడ్. ఇంకోటి ఉంది కదా మనకి, ఇది నటరాజ్ ఇవన్నీ కాకుండా అప్సరా ఓకే. ఇంకొకటి క్లాస్మేట్ ఉంది, క్లాస్మేట్, ఎస్ బాగుంటది ప్రోడక్ట్. అప్సరా కూడా బాగుంటది, నటరాజ్ ఏం బాగుంటుంది. క్లాస్మేట్ ఇండియన్ ప్రోడక్ట్, అఫ్ కోర్స్ సోషల్ సర్వీస్ చేసే ఒక ఐటీసీ. క్లాస్మేట్, ఓకే. క్లాస్మేట్ 1. మ్యాక్స్ అంటే బట్టలకి ఇవ్వచ్చు. క్లాస్మేట్ 1 ఇక్కడ ఎంతవరకు ఉంది, ఇది 4 వరకు. 1 తర్వాత ఏంటివి, క్లాస్ కాబట్టి 2 3 కూడా, ఏజియో కూడా వాళ్ళకి కూడా ఉంటాయి అనుకుంటా. క్లాత్స్, యాపిల్, బనానా, టీషర్ట్ వరకు రావాలి. ఇది యాపిల్, బనానా ఎవరు సప్లై చేస్తారు, దానికి బ్రాండ్స్ కూడా ఉంటాయని మనకు తెలియదు. ఇంకోటి పెడదాం, బిగ్ బాస్కెటా, ఎస్. ఇంకా బిగ్ బాస్కెట్, చాలా ఉన్నాయి మనకు తెలియదు అన్ని. జియో కూడా, ఐ మీన్ జియో మార్ట్లు కూడా సప్లై చేస్తారు, అందరూ సప్లై చేస్తారు. బిగ్ బాస్కెట్ కూడా సప్లై చేస్తారు. ఓకే, సో అదేంటి 1 2 3 4 ఫుడ్స్. 4 సారీ, ఇక్కడ మ్యాంగోస్ 4. నెక్స్ట్ ఐఫోన్ అంటే ఎవరు సప్లై చేస్తాడు, యాపిల్. ఇది బ్రాండ్ కదా, బ్రాండ్ ఐడి మనకు కావాల్సింది. ఐఫోన్ అంటే యాపిలే కదా. ఇక్కడ ఎల్జీ ఉంది, ఇవి ఉన్నాయి, బట్ అసలు లేదు. ఐఫోన్ అంటే బ్రాండ్ ఎవరిది ఉంటుంది, ఒక్కడిదే బ్రాండ్ ఉంటుంది. ఏంటది, యాపిల్. ఓకే, అదేంటది మనకి, ఎన్నోది అది, యాపిల్ 5. ఓకే, నెక్స్ట్ ఇంకా సామ్సంగ్ ఉందా మన దగ్గర టీవీ, సామ్సంగ్ కంపెనీ లేదు. ఇక్కడేమో ఓన్లీ టీవీ, ఎల్జీ టీవీ ఉంది, ఫోన్ ఉంది. ఇక్కడేమో డంపులు ఏమో సామ్సంగ్ కంపెనీ పేరు పెట్టారు, ఎంఐ పెట్టాను, ఇక్కడ సామ్సంగ్ అని పెడదాం. సామ్సంగ్ అనేది ఎన్నోది అది, 1 2 3 4 5 6 7ది, 7th 1.
7th one, and LG TV 6th one, LG, and Samsung phone 7th one, and MI phone, MI phone లేదు ఏం లేదు, ల్యాప్టాప్ అని పెడదాం మేడం, ల్యాప్టాప్. ఓకే, ల్యాప్టాప్ అని పెడదాం. ఇది వచ్చేసి 8 పెడదాం, డెల్. అది మన దగ్గర ఉన్నవన్నీ బ్రాండ్లు వచ్చేసినాయి. ఇంకా దీంట్లో మనం మార్చాల్సింది ఏం లేదు. ఇప్పుడు దీన్ని నేను అప్లై కొట్టానంటే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ప్రొడక్ట్ స్టేటస్, ప్రోడక్ట్ స్టేటస్ బై డిఫాల్ట్ పెట్టాల్సింది నేను. ప్రోడక్ట్ స్టేటస్ ఐడి బై డిఫాల్ట్ 1, అవైలబుల్ ఆర్ నాట్ అవైలబుల్ అన్నాం కదా. 1, 2 లేవు, ఇంకా 2 అంటే నాట్ అవైలబుల్. బై డిఫాల్ట్ సెట్టింగ్ సెట్ చేయాలి. దీనికి సెట్ చేద్దాం. అది ఇక్కడ పవర్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళి, ఓకే, ఈ ప్రొడక్ట్ స్టేటస్ ఐడి వచ్చేసి మనం ఇక్కడ 1 బై డిఫాల్ట్ వాల్యూ పెట్టాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ మనం అది అవైలబుల్లో ఉంటుంది. మనం కావాలంటే 2 పెట్టుకోవచ్చు, నాట్ అవైలబుల్. ఎర్రర్ ఉంది, ఇది ఇప్పుడు రాదు మనకి ఇది. ఎందుకంటే అది ఇప్పుడు ఇది అప్లై అవ్వదు, ఇది అప్లై అవ్వదు, రెండు అప్లై అవ్వదు. ఎందుకని అప్లై అవ్వదు చెప్పండి ఎవరైనా. ఇప్పుడు నేను దీన్ని ఏమని మార్చాను కదా, అప్లై కొడితే అప్లై అవ్వదు. వై? ఎర్రర్ వస్తుంది. చూడండి, డేటా అంతా ఎంటర్ చేశాను కదా, అప్లై కొట్టాను అనుకోండి, ఇవన్నీ చూడండి పాపం నీట్ గా కోడ్ రాసుకుంది. సెట్ చేయడానికి సెట్ ఎర్రర్ ఏముంటుంది, అప్డేట్ ఎర్రర్ వస్తుంది. అప్డేట్ అవుతుంటే ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది, కింద చాలా ఉన్నాయి. ఇక్కడ దేర్ వాజ్ ఎన్ ఎర్రర్ వైల్ అప్డేటింగ్, కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ చైల్డ్ రో, ఫారెన్ కీ కన్స్టెంట్స్ ఫెయిల్ అని వస్తుంది. ఫారెన్ కీ ప్రాబ్లం అంటే మనం ఇప్పుడు సెట్ చేసిన సప్లయర్స్ కానీ, బ్రాండ్ కానీ, ప్రోడక్ట్ ఐడి కానీ, ప్రోడక్ట్ స్టేటస్ కానీ, ఓకే, ఈ టేబుల్స్ లో డేటా లేదు, వీటికి ఫారెన్ కీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం సప్లయర్స్ టేబుల్ చూసామనుకోండి, సప్లయర్స్ మన డేటా లేదు. డేటా లేకుండా ఇది పేరెంట్ ఎట్లా అవుతుంది? డేటా దీంట్లో ముందు ఉండాలి, డేటా ముందు దాంట్లో ఉండాలి. అంటే మనం డంప్స్ రన్ చేయాలి, రన్ చేద్దాం. డంప్స్ రన్ చేయాలి. మనం సెట్ చేసుకున్నాం దాన్ని. ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్లో అప్లై కొడదాము. ఈ డంప్స్ రన్ అయిన తర్వాత అప్లై కొడదాం. ముందు పేరెంట్ టేబుల్స్, ఇవి పేరెంట్ టేబుల్స్ డేటా రావాలి. ఓకే, మనము ఇక్కడ ప్రొడక్ట్ స్టేటస్, ప్రోడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ స్టేటస్ అవైలబుల్ నాట్ అవైలబుల్ పెట్టేసాం. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్, ఓకే, ప్రొడక్ట్స్ సెట్ చేస్తున్నాం మనం. షిప్పర్స్ అని ఉంది, ఇక్కడ షిప్పర్స్ అని ఉంది. ఇక్కడ సప్లైర్స్ కదా, షిప్పర్ కింద ఉంది. ఓకే, షిప్పర్స్ అఫ్ కోర్స్ సేమ్ నేమ్స్ ఉన్నాయి, కొంచెం నేమ్స్ మారుద్దాం, బాగాలేదు. వాళ్ళు వీళ్ళు రెండు ఒకటే అయితే. ఇక్కడ సప్లైర్ వచ్చేసి కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఓన్లీ ఇక్కడ ఇస్తుంది. సప్లైర్ నేమ్ ఇక్కడ ఉన్నాయి, డిమార్ట్ అని అట్లా ఉన్నాయి. నేమ్ కిషోర్. అందరూ మొగోళ్ళు ఉండాల్సిన అవసరం లేదు కదా. రాణి, ప్రసాద్ కాదు, రఘు. రాణి ఆల్రెడీ ఉందా? అబ్బా, అలాంటప్పుడు రాధా మేడం, లక్ష్మి మేడం, లక్ష్మి, రాధా కూడా ఉంది ఆల్రెడీ కింద. ఓకే, ఇక్కడ మనకి ఈ రఘు కూడా క్యాపిటల్ పెడదాం పాపం. సో ఇక్కడ రాధాకు వచ్చేస్తే ఏం పెడదాం, నాని పెడదాం. సో ఇట్లా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ అని సెట్ చేసుకోవాలి మనము. ఈ ఫస్ట్ సప్లయర్స్ సంబంధించి కాలమ్స్ స్పెల్లింగ్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? సప్లయర్ ఐడి ఆటో ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకే, సప్లయర్ నేమ్, సప్లయర్ LIER, సప్లయర్ నేమ్. ఓకే, కాంటాక్ట్ పర్సన్, STUDENT, కాంటాక్ట్ పర్సన్, PRSON. అండ్ జెండర్ ఉంది ఇక్కడ, మళ్ళీ మనకి జెండర్ కొత్తది ఉంది. జెండర్ న్యూ ఫీల్డ్ ఒకటి పెట్టాం.
జెండర్ అని. అఫ్ కోర్స్ దాన్ని వదిలేసాయి, నల్ ఉంటుంది, ప్రాబ్లం లేదు మనకి ఇప్పుడు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉందా వీళ్ళకి? డేట్ ఆఫ్ బర్త్, వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదు. ఓకే, అది కూడా నల్ ఉంటుంది. ఫోన్ ఓకే, కరెక్ట్గా ఉంది. ఈమెయిల్ అని ఉంది ఇక్కడ, మన దగ్గర ఈమెయిల్ ఐడి ఉంది కాబట్టి మనం ఈమెయిల్ ఐడి అని మార్చుకుందాం. అండ్ హౌస్ నంబర్ ఓకే, స్ట్రీట్ ఓకే, STREET స్ట్రీట్ ఓకే, పిన్ ఓకే, పిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. గుడ్, అన్నీ ఉన్నాయి. ఓకే, సెట్ చేసుకున్నాం దీన్ని. అండ్ అదేవిధంగా షిప్పర్స్ కూడా సెట్ చేసుకున్నాం. షిప్పర్స్ కూడా షిప్పర్ ఐడి ఆటో ఇంక్రిమెంట్, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ సేమ్ షిప్పర్ నేమ్ ఓకే ఉంది. అండ్ కాంటాక్ట్ పర్సన్ ఓకే, జెండర్ అవసరం లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు. అండ్ ఫోన్ ఓకే, ఫోన్ ఓకే. ఈమెయిల్, ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ ఫీల్డ్స్ ఇచ్చి డేటా స్టోర్ చేస్తున్నాం, అది ఈ 2 టేబుల్స్. మిగతా వాటికి ఫీల్డ్స్ లేవు. షిప్పర్ నేమ్, షిప్పర్ ఓకే, షిప్పర్ నేమ్ ఉంది ఓకే, ఈమెయిల్ ఐడి ఉంది, హౌస్ నెంబర్ ఉంది, స్ట్రీట్ ఉంది, పిన్ ఉంది. ఇక్కడ చూసిన అంటే వీళ్ళకి ఐడి ఇవ్వట్లేదు మనము. ఈ టేబుల్స్ లో షిప్పర్ ఆటో ఇంక్రిమెంట్ ఉందా లేదు చూద్దాం. ఆటో ఇంక్రిమెంట్ ఉంది, గుడ్. అండ్ షిప్పర్ ఆటో ఇంక్రిమెంట్ ఉంది, సప్లయర్ కి ఆటో ఇంక్రిమెంట్ ఉంది. నో ఇష్యూ, నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు మనం డమ్స్ హ్యాపీగా డమ్స్ ని రన్ చేద్దాం. అన్ని చెక్ చేసాం, అయినప్పటికీ ఎర్రర్స్ రావచ్చు, సమ్ టైమ్స్ ఎర్రర్ రావచ్చు. ఓకే, సమ్ టైమ్స్ ఎర్రర్స్ రావచ్చు. మనం ఒకసారి ఇక్కడ ఇది క్లియర్ చేసుకొని ఫ్రెష్ గా దీన్ని రన్ చేద్దాం. ఎర్రర్స్ ఏమైనా వస్తాయి ఏమో చూద్దాం. ఈ టేబుల్స్ అన్నిట్లో డేటా, వీటికి సంబంధించింది ఏది? అన్ని పేరెంట్సే, నో చైల్డ్స్. ఇక్కడ అన్ని పేరెంట్సే కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం రెండింటిని రన్ చేద్దాం, ఎర్రర్స్ ఏమొస్తే చూద్దాం. ఓకే, రన్. ఓకే ఓకే, ఓ లాస్ట్ లో 2 ఎర్రర్స్ పడిపోయినాయి, 2 ఎర్రర్స్ పడిపోయినాయి. ఇవన్నీ ఓకే, ఏమేమి ఓకే? లాస్ట్ 2నే సప్లయర్స్ షిప్పర్సే ఎర్రర్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? జెండర్ డస్ నాట్ హ్యావ్ ఎ డిఫాల్ట్ వాల్యూ. మై గాడ్, జెండర్స్ కావాలంట దానికి. ఓకే గుడ్, తీసేయి, జెండర్స్ పెట్టు. జెండర్స్ మనము ఒకటి పెట్టాం, మీరు మీ కోరిక మేరకు జెండర్ పెట్టాం, అందుకని ఇక్కడ జెండర్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఫీల్డ్ ఎక్కడ ఉంది? అది జెండర్ ఉందా అసలుకి? ఉంది కదా, రెండిట్లో ఉంది, అందుకే ప్రాబ్లం. ఆర్డర్తో పని లేదులే. జెండర్ ఓన్లీ ఇక్కడ జెండర్ పెట్టి సరిపోదు, డేటా కూడా ఎంటర్ చేయాలి, అది ప్రాబ్లం. కామా మేల్, ఓకే, కాపీ పేస్ట్ 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 పేస్ట్. కానీ కొంతమంది ఫీమేల్స్ ఉన్నారు, అందుకని చెప్పేసి వాళ్ళ కోసం నాని, రాణి, రఘు, లక్ష్మి, సెకండ్ అండ్ ఫోర్త్. సెకండ్ ఫీమేల్, ఓకే, fourth also female. ఓకే గుడ్. ఇప్పుడు ఇక్కడ కూడా 1 2 3 4 5. మనం ఎక్కడ 6 వాడలేదు కదా, వాడుండం నాకు తెలిసి. ఇక్కడ ఎవరు ఉన్నారు చూద్దాం. ఇక్కడ రాము, కిరణ్ ప్రసాద్, రాణి రాదా, లాస్ట్ 2 ఫీమేల్. ఓకే గుడ్. ఇప్పుడు ఈ 2 క్వరీస్ మాత్రం, ఈ 2 స్టేట్మెంట్స్ మాత్రం రన్ చేద్దాం మనం, మొత్తం అవసరం లేకుండా ఇంతవరకు రన్ చేద్దాం. సో బాక్స్ చూద్దాం, అవుట్పుట్ రన్. సెకండ్ ఎర్రర్,
ఏంటి ఈమార్ట్ షిప్పర్స్ డస్ నాట్ ఈమార్ట్ డాట్ షిప్ అబ్బా సప్లయర్స్ ఉన్నారు కానీ షిప్పర్స్ లేరంట. షిప్పర్ ఉన్నాడంట. ఎర్రర్స్ రాకుండా చేద్దామంటే అది వస్తానే ఉంది ఎర్రర్స్. ఓకే గుడ్, ఎంటర్ అయిపోయింది. డమ్స్ అన్ని సక్సెస్ఫుల్ గా డమ్స్ అన్ని క్రియేట్ అయిపోయినాయి. ఓకే గుడ్. ఇప్పుడు వీటికి మనం సేవ్ చేసుకున్నాం కదా, సేవ్ చేసుకున్నాం. ఇంక వీటితో పని లేదు మనకి. క్లోజ్. ఓ షిట్, ఇక్కడ ఉందలే, ఏం కాదు. ఉందా అబ్బా, సారీ. ఓకే రేపు చేద్దాం. ఏమైంది అంటే నేను కింద ఇది క్లోజ్ చేయబోయి అది క్లోజ్ చేశాను, మొత్తం మనం ఇందాక చేసుకున్నంతా పోయింది. అట్లానే క్లోజ్ చేసాం మళ్ళీ ఇప్పుడు కూడా. ఓకే, మనం ఇంతకుముందు సేవ్ చేసుకుంది మొత్తం పోయింది. ఇక్కడ ఇలా 1 2 3 పెట్టాం కదా, అవన్నీ పోయినాయి. ఓకే, నాకు ఇప్పుడు ఓపిక లేదు ఇంకా. రేపు చేసుకున్నాం వీటిని. రేపు చేసుకుని మొత్తం డేటా అయితే డంప్స్ అయితే వెళ్ళిపోయింది మొత్తం. ఓకే, సో మీరు చూస్తే బ్రాండ్ చూస్తున్నాం చూడండి. బ్రాండ్స్ వచ్చినాయి ఇక్కడ మనకి. బ్రాండ్స్ అన్ని డేటా మొత్తం వచ్చేసింది మనకి. చూడండి అన్నిటికీ ఐడీస్ వచ్చేసినాయి. చెక్ చేసుకుందాం ఒకసారి తర్వాత. చెక్ చేసుకుని రేపు ఈ మెయిన్ డేటాబేస్ డిజైన్ లో భాగంగా మెయిన్ స్ట్రక్చర్ కంప్లీటెడ్, బట్ డిఫాల్ట్ డేటా కొంచెం సెట్ చేసుకోవాలి మనం. అది టుమారో సెట్ చేసుకొని ఈ ట్రాన్సాక్షన్స్ సంబంధించి ట్రాన్సాక్షనల్ డిజైన్, ట్రాన్సాక్షన్స్ కాదు. ఓకే, డేటాబేస్ రన్నింగ్ లో జరగాల్సిన, రన్నింగ్ లో మనము డేటాబేస్ ని ఉపయోగించుకోవడానికి రన్ టైమ్ డిజైన్ లేదా ట్రాన్సాక్షనల్ డిజైన్ చేసుకోవాలి. లైక్ మనము ట్రిగ్గర్స్, ఈ ప్రొసీజర్స్, వ్యూస్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఆ డిజైన్ అంతా కూడా చేసుకునే ట్రాన్సాక్షన్స్ తర్వాత ట్రాన్సాక్షన్స్కి వెళ్దాం. లాస్ట్ లో ట్రాన్సాక్షన్స్. మనం ఈ ట్రాన్సాక్షనల్ డిజైన్ మనకు 2 days పడుతుంది. ఓకే, తర్వాత ట్రాన్సాక్షన్స్ 2 or 3 days పడుతుంది. అది తర్వాత ట్రాన్సాక్షన్స్కి వెళ్దాం. ఓకే గుడ్. ఇక మనకి లాస్ట్ 5 days ఉంది. ఓకే, కోర్స్ ఈ లోపు మనం ఈ అప్లికేషన్ ని ఈ డేటాబేస్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేద్దాం. ఓకే గుడ్, ఎగ్జిట్ అవుదామా?